విజయశాంతి ఈ పేరు వినగానే మనకు ఎన్నో సినిమాలు కళ్ళ ముందు గుర్తొస్తాయి. ఒకానొక సమయంలో హీరోతో పని లేకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కాదు, మార్కెట్ కూడా క్రియేట్ చేసుకున్న హీరోయిన్ విజయశాంతి. ఈమె సినిమాలో ఉంటే హీరోతో పని లేదు అనే బ్రాండ్ సంపాదించుకుంది. అందుకే ఈమెను లేడీ సూపర్ స్టార్ అంటారు. ఇంకో అడుగు ముందుకేసి లేడీ అమితాబ్ అని కూడా అన్నారు. 90sలో విజయశాంతి చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చెప్పక్కర్లేదు. ఒసే రావులమ్మ, కర్తవ్యం, ప్రతిఘటన ఇలా చెప్తూ పోతే ఎన్నో సినిమాలు ఈమె కెరియర్లో ఉన్నాయి. అయితే 2006లో వచ్చిన నాయుడమ్మ సినిమా తర్వాత రాజకీయాల వైపు వెళ్ళిపోయారు రాములమ్మ. ఆ తర్వాత ఎంతమంది అడిగినా సినిమాలు చేయలేదు. 2020లో అనిల్ రావుపూడి సరిలేరు నీకెవరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది విజయశాంతి. ఈ సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఈమెకు వచ్చిన పేరు మాత్రం ఏమీ లేదు, పైగా విమర్శలే వచ్చాయి. 16 సంవత్సరాల తర్వాత విజయశాంతి సినిమా చేస్తుందంటే అందులో ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ ఉంటుందని ఎంతోమంది అనుకున్నారు. కానీ చాలా రొటీన్ క్యారెక్టర్తో ఈమె రీఎంట్రీ ఇచ్చారు. దాంతో సరిలేరు నీకెవరు వచ్చిన రెస్పాన్స్ చూసి ఇకపై సినిమాలు చేయకూడదు అని డిసైడ్ చేసుకుంది విజయశాంతి. ఇలాంటి సమయంలో దర్శకుడు ప్రదీప్ చిలుకూరు చెప్పిన కథ నచ్చి కళ్యాణ్ రామ్ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. ఆ సినిమానే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. చూస్తుంటే ఈసారి విజయశాంతి మోసపోయేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సినిమా కథ మొత్తం ఈమె చుట్టూనే తిరుగుతుంది. టైటిల్ కూడా విజయశాంతి ఓల్డ్ బ్లాక్ బస్టర్ వైజయంతిని గుర్తు చేసేలా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అని పెట్టారు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్లు విజయశాంతి చేశారు. ఎన్నో సినిమాల్లో పోషించిన పోలీస్ పాత్రనే ఇందులో కూడా వేశారు ఈమె. కళ్యాణ్ రామ్ కూడా మరొకసారి ఫెరోషియస్ రోల్లో కనిపిస్తున్నాడు. తల్లి కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఇది. తన కళ్ళ ముందు ఏ చిన్న తప్పు జరిగినా కూడా వదిలిపెట్టని సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతిగా విజయశాంతి నటిస్తుంటే, తప్పు జరిగితే చట్టంతో పని లేకుండా అంతు చూసే కొడుకు అర్జున్గా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కొడుకును కూడా చూడకుండా శిక్ష వేసే సిన్సియర్ ఆఫీసర్ పాత్ర ఇది. ఖచ్చితంగా ఈ తల్లి కొడుకుల మధ్య వార్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. అమ్మ కోసం ప్రాణమిచ్చే కొడుకు, కొడుకు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే తల్లి, ఇలాంటి ఇద్దరి మధ్య అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకున్నారు అనేది ఈ సినిమా కథ. సాయి మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. టీజర్ చూస్తుంటే ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ చేసేలాగా కనిపిస్తోంది. అదే కానీ జరిగితే కళ్యాణ్ రామ్ కోరుకుంటున్న హిట్ ఈ సినిమాతో వచ్చినట్టే. తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్లోనే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇదే సమ్మర్లో సినిమా విడుదల కానుంది.